Tell me, what is interference? When two coherent waves traveling in the same direction and superimposed with one another, then the resultant intensity varies from maximum to minimum. That phenomenon is called interference. Okay, so resultant intensity అనేది maximum నుంచి minimumకి చేంజ్ అవుతూ ఉంటుంది. అలా చేంజ్ అయినప్పుడు ఒకసారేమో బ్రైట్ బ్యాండ్ ఫామ్ అవుతుంది, ఇంకొకసారేమో డార్క్ బ్యాండ్ ఫామ్ అవుతుంది. ఈరోజు క్లాస్లో అసలు ఆ ఇంటెన్సిటీకి, రిజల్టెంట్ ఇంటెన్సిటీకి ఫార్ములా ఏమొస్తుందో తెలుసుకుంటాం. అంతేకాకుండా ఏ పొజిషన్స్లో ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవుతుంది, ఏ పొజిషన్స్లో ఇంటెన్సిటీ మినిమం అవుతుందో తెలుసుకుంటాం. ఓకే, సో రిజల్టెంట్ ఇంటెన్సిటీకి ఈక్వేషన్ డెరైవ్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకొని ఏ పొజిషన్స్లో ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవుతుంది, ఏ పొజిషన్స్లో ఇంటెన్సిటీ మినిమం అవుతుందో తెలుసుకుంటాం. సో అవర్ ప్రజెంట్ టాపిక్, డెరివేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ for the intensity at a point where the interference occurs. This is our present topic. ఇంటర్ఫెరెన్స్ ఫామ్ అవ్వాలి అంటే కోహరెంట్ వేవ్స్ కావాలి. సో కోహరెంట్ వేవ్స్ని ఎలా జనరేట్ చేస్తామంటే యంగ్స్ డబుల్ స్లిట్ తీసుకొని కోహరెంట్ వేవ్స్ని జనరేట్ చేస్తాం. యంగ్స్ డబుల్ స్లిట్ అంటే మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ తీసుకుంటాం, అంటే సింగిల్ కలర్ ఉండేటువంటి లైట్ సోర్స్ తీసుకుంటాం. దాని నుంచి లైట్ ఇలా ఎమిట్ అవుతూ ఉంటుంది. ఈ పాత్లో డబుల్ స్లిట్ ఉండేటువంటి స్క్రీన్ తీసుకుంటాం, అంటే ఒక స్క్రీన్ తీసుకొని దానికి 2 నేరో హోల్స్ చేస్తాం. 2 నేరో హోల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని డబుల్ స్లిట్ అంటాం. దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇది ఒక స్లిట్, ఇది ఇంకొక స్లిట్. ఆ 2 స్లిట్స్ ఎంత డిస్టెన్స్లో ఉంటాయి అంటే స్మాల్ d డిస్టెన్స్లో 2 స్లిట్స్ ఉంటాయి. ఈ లైట్ ఈ స్క్రీన్ మీద పడి దీని నుంచి లైట్ ఎమిట్ అవుతుంది, ఈ స్లిట్ నుంచి కూడా లైట్ ఎమిట్ అవుతుంది. ఈ 2 వేవ్స్ ఇప్పుడు కోహరెంట్ వేవ్స్ లాగా యాక్ట్ చేస్తాయి. కోహరెంట్ వేవ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ముందు క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్నాం. సో కోహరెంట్ వేవ్స్ ఎక్కడి నుంచి ఇలా ఎమిట్ అవుతూ సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ సూపర్ ఇంపోజ్ అవుతాయి. సూపర్ ఇంపోజ్ అవ్వడం వల్ల ఇంటర్ఫెరెన్స్ జరుగుతుంది. ఆ ఇంటర్ఫెరెన్స్ని మనం అబ్జర్వ్ చేయడానికి ఇక్కడి నుంచి క్యాపిటల్ D డిస్టెన్స్లో ఒక స్క్రీన్ని ప్లేస్ చేస్తాం. ఆ స్క్రీన్ మీద ఇంటెన్సిటీ ఒకసారి మ్యాక్సిమం అయ్యి బ్రైట్ బ్యాండ్ ఫామ్ అవుతుంది, ఇంకొకసారి మినిమం అయ్యి డార్క్ బ్యాండ్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఆ రిజల్టెంట్ ఇంటెన్సిటీకి ఈక్వేషన్ ఏమొస్తుంది, ఏ పొజిషన్స్ దగ్గర ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవుతుంది, ఏ పొజిషన్స్ దగ్గర ఇంటెన్సిటీ మినిమం అవుతుందో తెలుసుకుంటాం. సో దానికోసం ఈ స్క్రీన్ పైన ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పాయింట్ తీసుకుంటాం. నేను ఇక్కడ P అనే ఒక పాయింట్ తీసుకున్నాను. ఈ స్లిట్ని S1 అంటాం, ఈ స్లిట్ని S2 అంటాం. S1 నుంచి లైట్ ఇలా వెళ్ళి P అనే పాయింట్ని రీచ్ అవుతుంది. S2 నుంచి కూడా లైట్ ఇలా వెళ్ళి P అనే పాయింట్ని రీచ్ అవుతుంది. ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర రిజల్టెంట్ ఇంటెన్సిటీ తెలుసుకోవాలి. దానికోసం ఏం చేస్తాం, ఈ S1 నుంచి వచ్చేటువంటి వేవ్ ఎంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసిందో తెలుసుకుంటాం, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో తెలుసుకుంటాం. దాన్ని డిస్ప్లేస్మెంట్ ప్రొడ్యూస్డ్ బై S1 అంటాం. డిస్ప్లేస్మెంట్
produced by S1. The displacement produced by S1 is ఎంత డిస్ప్లేస్మెంట్ S1 కాబట్టి డిస్ప్లేస్మెంట్ నేను Y1 అంటాను. Y1 ఈజ్ ఈక్వల్ టు వేవ్ డిస్ప్లేస్మెంట్ని ఎప్పుడూ కూడా ఇదే ఫార్ములాతో రిప్రజెంట్ చేస్తాం. Y ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ. సైన్లో తీసుకోవచ్చు, కాజ్లో తీసుకోవచ్చు, నేను ఇక్కడ కాజ్లో తీసుకున్నాను. Y1 ఈజ్ ఈక్వల్ టు ఏ కాజ్ ఒమేగా టీ. ఈ కాజ్కి ముందుండే ఈ టర్మ్ అంతా కూడా యాంప్లిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ వేవ్కి సంబంధించినటువంటి డిస్ప్లేస్మెంట్. అలానే నేను సెకండ్ వేవ్కి సంబంధించిన డిస్ప్లేస్మెంట్ కూడా తీసుకుంటాను. దాన్ని ఏమని రాయాలి? ద డిస్ప్లేస్మెంట్ ప్రొడ్యూస్డ్ బై S2 ఈజ్ S2 కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఏమనాలి? Y2 అంటాం. Y2 ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ ఈ వేవ్ కంటే ఈ వేవ్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కాబట్టి కాబట్టి అక్కడ కొంత ఫేజ్ డిఫరెన్స్ వస్తుందన్నమాట. ఆ ఫేజ్ డిఫరెన్స్ని ఫైవ్తో రిప్రజెంట్ చేస్తాం. ఫేజ్ డిఫరెన్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? ఫైవ్తో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి Y2 ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ 5. ఇప్పుడు రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ తెలుసుకోవాలి. అంటే P అనే పాయింట్ దగ్గర మీట్ అయినప్పుడు ఆ రెండింటి ఫైనల్ డిస్ప్లేస్మెంట్, రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ తెలుసుకుంటాం. ఇక్కడ రాస్తాను. ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్, రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఫార్ములా Y ఈజ్ ఈక్వల్ టు Y1 ప్లస్ Y2. కాబట్టి Y1 దగ్గర ఈ వాల్యూమ్ సబ్స్టిట్యూట్ చేస్తాం, Y2 దగ్గర ఈ వాల్యూమ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో Y ఈజ్ ఈక్వల్ ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ Y2 ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ 5. దీన్ని ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఏ కామన్ తీద్దాం. సో Y ఈజ్ ఈక్వల్ ఏ కామన్ తీస్తే కాస్ ఒమేగా టీ ప్లస్ కాస్ ఒమేగా టీ ప్లస్ 5 కామన్ తీసాను. ఇది ఎలా ఉంది? దీన్ని బి అనుకుందాం, దీన్ని ఏ అనుకుందాం. కాజ్ ఏ ప్లస్ కాజ్ బి ఫార్ములాలో ఉంది. కాజ్ ఏ ప్లస్ కాజ్ బికి ఫార్ములా ఏంటి? కాజ్ ఏ ప్లస్ కాజ్ బికి ఫార్ములా 2 కాజ్ ఏ మైనస్ బి బై 2 కాజ్ ఏ ప్లస్ బి బై 2. అది ఫార్ములా. సో ఏ దగ్గర ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, బి దగ్గర ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏమొస్తుంది చెప్పండి? Y ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఇక్కడ చెప్పండి కాస్ ఏ అంటే ఒమేగా టీ ప్లస్ 5 మైనస్ బి అంటే ఒమేగా టీ. ఈ ప్లస్ ఒమేగా టీ మైనస్ ఒమేగా టీ క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇక్కడ మొత్తం రాస్తానండి. ఏ అంటే ఒమేగా టీ ప్లస్ 5 మైనస్ బి అంటే ఒమేగా టీ బై 2 కాస్ ఏ అంటే ఒమేగా టీ ప్లస్ 5 బి అంటే ఒమేగా టీ బై 2. ఇక్కడ 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 వెరీ గుడ్ 2. ఇక్కడ చూడండి, ఇది ప్లస్ ఒమేగా టీ మైనస్ ఒమేగా టీ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ చేద్దాం. సో Y ఈజ్ ఈక్వల్
ఏ ఇంటూ 2ని 2a అని రాస్తాను. కాస్ 5/2. ఇక్కడ కాస్ ωt ప్లస్ ωt 2ωt 2ωt/2 2 క్యాన్సిల్ అయ్యి ωt వస్తుంది. ωt వస్తుంది ప్లస్ 5/2 సపరేట్ చేసాం కదా దాన్ని 5/2. కాజ్ ωt ప్లస్ 5కి ముందుండేదంతా ఏమని చెప్పాను నేను, దీనికి ముందుండేదంతా కూడా యాంప్లిట్యూడ్ కదా. కాబట్టి ఇక్కడ యాంప్లిట్యూడ్ ఏమవుతుంది, అదంతా కూడా యాంప్లిట్యూడే అవుతుంది. ఇదంతా ఏమవుతుంది, యాంప్లిట్యూడ్ అవుతుంది. ఇక్కడ రాస్తాను యాంప్లిట్యూడ్. స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ని ఇంటెన్సిటీ అంటాం. స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ కాల్డ్ ఇంటెన్సిటీ. ఇక్కడ రాస్తాను స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ intensity. Square of the amplitude is intensity. సో ఇంటెన్సిటీని ఐతో రిప్రజెంట్ చేస్తే దీన్ని స్క్వేర్ చేయాలి. 2ని స్క్వేర్ చేస్తే 4, ఏని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్, కాజ్ని స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ 5/2. ఇక్కడ మళ్ళీ ఏ స్క్వేర్ వచ్చింది కదా. ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడే కదా. స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ని మళ్ళీ ఇంటెన్సిటీ అనే అంటాం. కాబట్టి దాన్ని I0 అని రాసుకోవచ్చు. I ఈజ్ ఈక్వల్ టు 4 ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈజ్ అగైన్ స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్, దట్ ఈజ్ ఆల్సో ఇంటెన్సిటీ I0. కాస్ స్క్వేర్ 5/2. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ద ఇంటెన్సిటీ అట్ ఏ పాయింట్ వేర్ ఇంటర్ఫెరెన్స్ అక్కర్స్. సో P అనే పాయింట్ దగ్గర ఇంటర్ఫెరెన్స్ అనేది జరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి రిజల్టెంట్ ఇంటెన్సిటీకి ఫార్ములా ఇది. సో ఇప్పుడు ఆ ఇంటెన్సిటీ ఒకసారి ఏమో మ్యాక్సిమం అయ్యి బ్రైట్ బ్యాండ్స్ ఫామ్ అవుతాయి, ఇంకొకసారి ఏమో మినిమం అయ్యి డార్క్ బ్యాండ్స్ ఫామ్ అవుతాయి. ఏ పొజిషన్స్ దగ్గర మ్యాక్సిమం అవుతుంది, ఏ పొజిషన్స్ దగ్గర మినిమం అవుతుందో తెలుసుకోవాలి. చూడండి పొజిషన్స్. ఇఫ్ 5 ఈజ్ ఈక్వల్ 0 అయినా, 2π అయినా, 4π అయినా, 6π అయినా అండ్ సో ఆన్ మనం 2nπ తీసుకుంటాం. 0, 2π, 4π అండ్ సో ఆన్ 2nπ వేర్ n ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఈ పాయింట్స్ అన్నిటి దగ్గరలో ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవుతుంది. ఎలానో చూద్దాం. 5 దగ్గర 0 పెడదాం. 0/2 అంటే 0. కాస్ 0 ఎంత 1. 1 ఇంటూ 4I0 అంటే 4I0. కాబట్టి కొంత వాల్యూ వచ్చింది కాబట్టి ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవుతుంది. ఇంటెన్సిటీ మ్యాక్సిమం అయినప్పుడు బ్రైట్ బ్యాండ్ ఫామ్ అవుతుంది. దెన్ ఇంటెన్సిటీ బికమ్స్ maximum and bright band is formed. అవి కాకుండా రిమైనింగ్ వాల్యూస్ తీసుకుంటాం. రిమైనింగ్ వాల్యూస్ అంటే 5 ఈజ్ ఈక్వల్ టు π, 3π, 5π and so on 2n plus 1 into π where n is equal to 0, 1, 2, 3 and so on. ఆ పాయింట్స్ తీసుకుందాం. సపోజ్ నేను పైని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. 5 ఉండే దగ్గర ఫస్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, π/2 అంటే 90. కాజ్ 90 ఎంత 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0. కాబట్టి ఇంటెన్సిటీ ఏమైపోతుంది 0 అయిపోతుంది. 0 అంటే మినిమం అనమాట. కాబట్టి ఏం రాస్తాం, దెన్ ఇంటెన్సిటీ బికమ్స్ మినిమం అండ్
డార్క్ బ్యాండ్ ఈజ్ ఫార్మ్డ్. డార్క్ బ్యాండ్ ఈజ్ ఫార్మ్డ్. సో ఇలా రిజల్టెంట్ ఇంటెన్సిటీకి ఒక ఫార్ములాని డిరైవ్ చేస్తాం. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఏ ఏ పొజిషన్స్ దగ్గర ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవుతుంది, ఏ ఏ పొజిషన్స్ దగ్గర ఇంటెన్సిటీ మినిమం అవుతుందో తెలుసుకుంటాం.